తర్వాత నామం 474వ నామము యశస్విని. ఓం యశస్విన్యై నమః. అమ్మ యశస్విని. ఇప్పుడు దాకా సిద్ధమాత, అన్నిటినీ సిద్ధింపజేసేటువంటి తల్లిగా మనకి అనుగ్రహించింది. ఇప్పుడు యశస్వినిగా సిద్ధ విద్యను ఉపాసన చేస్తే దాని యశస్సు కీర్తి మనకి లభింపజేస్తుంది. ఆ జ్ఞానము యశస్సు కీర్తి అన్నిటినీ కూడా ఇచ్చే తల్లి గనక యశస్విని అన్నారు. అలా సాధన చేస్తే సాధ్యము అవుతుంది. ఈ సాధ్యము సిద్ధము అనే 2 విధాలుగా ఉన్నాయి. సాధకుడు సాధన చేస్తాడు, సాధన చేస్తే సాధ్యమవుతుంది. కానీ తర్వాత అక్కడ సిద్ధముగా ఉన్నది మనకి తెలియదు. ఆ సిద్ధముగా ఉన్నదాన్ని పట్టుకుంటే సిద్ధిస్తుంది తొందరగా. అంటే ఇక్కడ సాధ్యం మీద సాధన మీద సాధ్యం అవుతుంది. అంటే మనం ఎంతో ప్రయత్నం చేస్తే కానీ సాధన చేస్తే కానీ సాధ్యమవదు. ఒక పనిని చెయ్యాలంటేనే ఎంతో కష్టపడాలి, ఎంతో సాధన చెయ్యాలి, ఎంతో అనుభవం ఉండాలి. అప్పుడు కానీ ఆ పని పూర్తి కాదు. అమ్మయ్య ఇప్పటికి సాధ్యమైందమ్మా అనుకుంటాం. అంటే అక్కడ ఈ మనం పిండి వంట అయ్యింది అంటే దానికి ఎంతో సాధన పని చేస్తే కానీ అది సాధ్యము అవలేదు. అలా పిండి వంట సిద్ధముగా ఉండి నోటికి అందించారనుకోండి, అది సిద్ధము. మనము చేయకుండా సిద్ధముగా ఉన్నదాన్ని సిద్ధము అంటారు. ఇప్పుడు ఇక్కడ ఏది సిద్ధము ఏది సాధ్యము అంటే లౌకికమైనటువంటి పనులన్నిటికీ సాధన ఉండాలి. దాని ద్వారానే సాధ్యము అవుతుంది అని మనం పొందగలుగుతాం. ఇక్కడ సాధకుడు సాధన చేస్తాడు, ప్రయత్నం మీద వస్తుంది. ఇక్కడ సిద్ధము అంటే అది సిద్ధముగా ఉన్నది. దీపం వెలిగించటం సాధ్యం అంటే వెలిగిస్తే అది సాధ్యమైంది, వెలిగించటం అనేది, వెలుగు రావటం అనేది. కానీ సూర్యుని వెలుగు నువ్వు వెలిగించక్కర్లా, అది సిద్ధంగా ఉంది. దాన్ని నువ్వు అందుకోవటమే ఆలస్యం. నువ్వు లైట్లు వెలిగించక్కర్లా, స్విచ్లు వేయక్కర్లా, కిరసనాలు పోయక్కర్లా, దీపాలు తుడవక్కర్లా, కరెంటు ఉండాలనే బాధ లేదు, ఏ బాధ లేదు, ఏ సాధన అక్కర్లేదు, ఏ సాధ్యము అక్కడ నువ్వు చేస్తే వచ్చేటువంటి వెలుగు దీపము వెలిగిస్తే సాధ్యమవుతుంది. ఇది సిద్ధము అంటే సూర్యుని వెలుగు మనకి ఏమీ చేయకుండానే సిద్ధంగా ఉంది. దాన్ని మనం స్వీకరించాలి. ఆ సూర్యుని వెలుగుని మనము స్వీకరించటమే సిద్ధముగా ఉన్నదాన్ని మనము అనుభవించటం. అలా సూర్యుడు అంటే మనము ప్రత్యక్ష నారాయణుడు, జగత్తుకి మరి సృష్టి స్థితి లయాలకి కారకుడు, మనకి ప్రత్యక్ష భగవానుడు అని కూడా మనకి ఏ భగవంతుడు మనకి ప్రత్యక్షంగా కనపడ్డు. ఈయన సూర్యనారాయణుడు మాత్రం మనకి ప్రత్యక్షంగా కనపడతాడు. ఆయనే మనకి ఈ సృష్టికి కారణము. ఆయన వెలుగు లేకపోతే సృష్టి లేదు, ఆయన వెలుగు లేకపోతే ఏ స్థితి లేదు. ఆయన వెలుగే లయానికి కూడా కారణము. అందుకని సిద్ధముగా ఉన్నటువంటి ఆ వెలుగుని మనము ఉపయోగించుకోవటము, సిద్ధ వస్తువుని పొందటము. అలా మరి మట్టి సిద్ధంగా ఉంది, కుండ సాధ్యము. కుండ చేస్తే తయారవుతుంది, మట్టిని ఎవరు చెయ్యక్కర్లా. ఆ పరమాత్మే అక్కడ మనకి సిద్ధంగా ఉంచాడు. అలాగే బ్రహ్మము
సిద్ధ వస్తువు, మోక్షము సిద్ధ వస్తువు. మనమేదో దాన్ని తయారు చేయటం కాదు, అది సిద్ధంగా ఉన్నది. ఆ సిద్ధంగా ఉన్నదాన్ని మనము అనుభవించటమే చెయ్యాల్సింది. అది అనుభవిస్తే యశస్సు, కీర్తి, జ్ఞానము, మోక్షము అన్నీ కూడా మనకి వస్తాయి. సాధ్యము అయ్యే పనులన్నిటికీ సాధన అవసరము. ఎన్నో కష్ట నష్టాలు పడితే కానీ మనకి ఒక పని పూర్తి అవ్వదు. అటువంటి కష్ట నష్టాలు లేకుండా మనకి పరబ్రహ్మ ప్రాప్తినిచ్చేటువంటి పరబ్రహ్మ వస్తువు మనకి సిద్ధంగా ఉంది. ఎక్కడుంది? అంతటా నిండి ఉంది. అంతటా ఉందే, మరి మనలో, మన దగ్గర లేదా అంటే మనలోనూ ఉంది, అంతటా నిండి ఉంది, సిద్ధంగా ఉంది. ఆ సిద్ధ వస్తువుని మనము అనుభవించటమే తరువాయి. అది ఎంతో తేలికే, కానీ మనము ఆ సిద్ధ వస్తువు ఉన్నదని తెలుసుకోవటము, దానిని ఎలా తెలుసుకుని దాన్ని అనుసరించాలి, దాన్ని ఎలా పొందాలి అనేది మనకి తెలియాలి. తెలిస్తే క్షణంలో దాన్ని పొందవచ్చు. అలాగే మరి విన్న శ్రవణ మాత్రంతోనే సిద్ధిని, తాదాత్మ్యాన్ని పొందినటువంటి చైతన్య ప్రభువు గురించి మనం నిన్న తెలుసుకున్నాం. అంటే ఎన్ని జన్మల సంస్కారము ఉంటే కానీ ఆ స్థితికి రారు. అంటే ఇక్కడ సంస్కారాన్ని పోగు చేసుకోవాలి, నిష్కామ కర్మని ఆచరించాలి. అప్పుడు వెంటనే మనకి ఈ సిద్ధి వస్తుంది. సిద్ధంగా ఉన్నటువంటి పరబ్రహ్మని అందుకునేటువంటి శక్తిని సిద్ధమాత అయినటువంటి తల్లి మనకి సిద్ధింపజేస్తుంది. దాని ద్వారా యశస్సుని, కీర్తిని, మోక్షాన్ని, జ్ఞానాన్ని అన్నిటినీ కూడా అమ్మ ఇస్తుంది. అందుకని మనము ఏ కష్టము లేకుండా సిద్ధంగా ఉన్నది పరమానంద ప్రాప్తిని కలిగించేటువంటి పరబ్రహ్మము. ఆ పరబ్రహ్మాన్ని మనము పొందటమే ఆలస్యము. అందుకని ఆ సిద్ధిగా అమ్మే అనుగ్రహిస్తుంది మనకి. అటువంటి సిద్ధిని మనము పొందుదాము. ఆ సిద్ధమాత అయినటువంటి అమ్మని ప్రార్థిస్తే అమ్మ అనుగ్రహిస్తుంది. యశస్విని అయినటువంటి తల్లి ఆ యశస్సుని, కీర్తిని మనకి చక్కగా అందజేస్తుంది. మోక్షాన్ని కరతలామలకం చేస్తుంది. మరి దాన్ని మనం పట్టుకుంటే బ్రతికి ఉండగానే, శరీరం ఉండగానే, జీవించి ఉండగానే ముక్త స్థితిని ప్రసాదిస్తుంది. అటువంటి ముక్తుణ్ణి జీవన్ముక్తుడు అంటారు. అటువంటి యశస్సుని అమ్మ మనకి ప్రసాదిస్తుంది కనుక ఆ యశస్విని మాతని మనము, అమ్మా మేము చిన్నపిల్లలము, మాకేమీ తెలియదమ్మా, మమ్మల్ని సిద్ధి మార్గంలో నడిపించి సిద్ధిని ప్రసాదించి యశస్సుని, ఆ మోక్షాన్ని, జ్ఞానాన్ని, ఆ జ్ఞానము ద్వారా మోక్షాన్ని ప్రసాదించేటువంటి ఆ శక్తిని, అనుగ్రహాన్ని మాకు ప్రసాదించు తల్లి అని అమ్మని ప్రార్థించుకుందాము. ఆ కరుణామయి, మా దయామయి అయినటువంటి తల్లి మనల్ని తప్పకుండా అనుగ్రహిస్తుంది. ఆ సిద్ధముగా ఉన్నటువంటి పరబ్రహ్మ స్థితికి మనల్ని తీసుకెళ్తుంది. అటువంటి తీసుకెళ్ళేటువంటి యశస్విని మాతకి మనం మంగళం పాడదాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే.